దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. కళ్ళలాడు నాలుక ఆయనకి అసహ్యం. సమ్టైమ్స్ మనం చెప్పే చిన్న అబద్ధం కాపురాలను కూడా కూలుస్తుంది. చిన్న అబద్ధం కుటుంబాలను చీలుస్తుంది. అన్నదమ్ముల మధ్యలో అగ్నిని పుట్టిస్తుంది. నువ్వు చెప్పే చిన్న అబద్ధంతో జీవితాలు నాశనం అయిపోతాయి. ఆ మధ్య విన్నాను, హల్లెలూయా, వాళ్ళ ఫ్రెండ్ని టీజ్ చేద్దామని చెప్పి ఎవరు ఏం చేశారంటే ఫేక్ రిజల్ట్ తీసుకొచ్చారంట. అంటే ఎగ్జామ్ రిజల్ట్స్ వస్తాయి కదా, అంటే ఫ్రాంక్ చేద్దాం అనుకున్నారు. ఫ్రాంక్ చేద్దాం అనుకొని ఆ రిజల్ట్ పేపర్ మన ప్రింట్అవుట్ ఇస్తారు కదా, ఆ ఎగ్జామ్ రిజల్ట్, ఆ ప్రింట్అవుట్లో వీళ్ళు ఏం చేశారంటే ఎడిట్ చేశారు. ఫోటోషాప్ చేసి ఏదో చేసి ఎడిట్ చేసి ఏం చేశారంటే వీడు టాపర్ ఫెయిల్ అయినట్లుగా ప్రింట్అవుట్ తీసి రే నువ్వు ఫెయిల్ అయ్యావు, నమ్మకపోతే చూడు అని చెప్పి చూపించారు. టాపర్ రావాల్సిన వాడు ఫెయిల్ అయితే వాడు గుండె ఆగిపోయాడు, సూసైడ్ చేసుకుని చనిపోయాడు. వాస్తవానికి వాడు టాపరే, సరదాకి చిన్న అబద్ధం ఆడారు, ఒకటి ప్రాణం పోయింది. భార్యాభర్తల మధ్యలో కూడా అప్పుడప్పుడు సరదాకి గొప్పలకో ఇంకేదో అప్పుడప్పుడు చెప్తా ఉంటారు కొంతమంది. ఆ చిన్న నిజమా అబద్ధమా తెలుసుకోకుండా నిర్ణయాలు తీసుకొని కూలిపోయినాయి. ఇప్పుడు నా గురించి ఎవరైనా నిస్సితో చెప్పారనుకో, నిస్సి ఏం చేస్తుంది అంటే అన్నీ నన్ను అడగలుగుతుందా? కొన్ని అడగడానికి ధైర్యం చాలదు, కానీ మనసులో అది నిజమని నమ్ముతుండొచ్చు. హల్లెలూయా. కొన్ని అబద్ధాలు పచ్చకామరలాగా పనిచేస్తాయి. వాళ్ళు ఎవరో చెప్పారు నా గురించి, మనసులో అదే ఉంది. ఇప్పుడు ఏం చేస్తున్నా కూడా అలాగే అనిపిస్తుంది. నువ్వు కత్తి పట్టవు కానీ ఈ నాలుకతోనే ప్రాణం తీస్తావు. నువ్వేం చేయవు కానీ కుటుంబాలు ఈ నాలుకతోనే తీస్తావు. ఎందుకంటే ఏదైతే ఆ మాట లోపలికి వచ్చిందో ఆ మాటను బట్టి దృష్టి మారిపోతుంది. హల్లెలూయా. సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తులు సన్నిహితంగా ఉండొద్దా? అన్న చెల్లెలు సన్నిహితంగా ఉండొద్దా? అక్కదమ్ములు సన్నిహితంగా ఉండొద్దా? కానీ కపటపు మాట ఒకటి ఏం చేస్తుందంటే అక్రమ సంబంధం తీసుకొచ్చి పెట్టింది. ఏం లేదు అక్కడ, వీళ్ళు సన్నిహితంగా ఉన్నారు అన్న, కానీ అక్కడ ఇంకోలాగా అనిపిస్తుంది. సో వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే ఇస్ దాట్ యూ షుడ్ బీ వెరీ కేర్ఫుల్ విత్ యువర్ టంగ్. అది రిలేషన్స్ని నాశనం చేస్తుంది, కుటుంబాలను చీలుస్తుంది. ప్రేమగా ఫెవికిక్తో అతుకు పెట్టినట్లుగా మంచి బంధంతో ఉన్నటువంటి భార్యాభర్తల్ని కూడా విడదీస్తుంది.